పిల్లల హెల్త్ విషయానికి వస్తే 100%కి 100% ఇవ్వాల్సిందే. ఆ 100%లో 20% ఇష్టంగా తినేది నార్మల్ హెల్తీ ఫుడ్ అయితే 80% ఇష్టంగా తినేది జంక్ ఫుడ్. అదే మేము హెల్తీగా నట్స్‌తో ఐస్ క్రీమ్ చేస్తే ఎలా తినాలో చూద్దామా? ముందైతే ఈ మెజర్‌మెంట్స్‌తో తీసేసుకోండి. ఒక 2 కప్స్ ఏమో పూల్ మక్నా తీసేసుకొని దాంట్లో హాఫ్ కప్ ఏమో ఓట్స్ యాడ్ చేసేసుకొని, ఒక చిన్న కప్‌తో ఏమో బాదాం పీల్స్ తీసేసుకున్న బాదాం యాడ్ చేసేసుకోండి. అదే మెజర్‌మెంట్‌తో కాజు కూడా తీసుకోండి. తీసేసుకున్న తర్వాత 4 స్పూన్స్ ఏమో కోకో పౌడర్ యాడ్ చేసేసుకోండి. చాక్లెట్ కలర్ రావడానికి కోసం కోకో పౌడర్ అయితే వేసేస్తున్నా. షుగర్ని స్కిప్ చేసి దాని ప్లేసెస్లో కండెన్స్డ్ మిల్క్ మేడ్ అంటాం కదా, అది వేసేసుకోండి. టేస్ట్కి ఎంత సరిపోయిద్దో అంత యాడ్ చేసేసుకోండి. నేనైతే నా టేస్ట్ ప్రకారం తీసుకున్నా. ఇది దీనికి మొత్తం ఒక కప్పు పాలు తీసుకోండి. వేడి వేడి పాలు తీసేసుకొని దాంట్లో వేసుకోండి. అది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ పూల్ మక్నా అది ఉండిద్ది కదా, అది మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు దాన్ని చక్కగా మిక్స్ చేసేసి 5 to 10 మినిట్స్ సైడ్లో పెట్టేయండి. అది మాత్రం పాలైతే వేడి వేడిగా ఉండాలి. అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఆ పూల్ మక్నా మెత్తగా అవుతాయి. 10 మినిట్స్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని, ఆ జార్లో అయితే మీరు దాన్ని పూల్ మక్నా అవి ఉండిద్ది కదా మిక్స్చర్ మొత్తం, దాన్ని వేసేసుకొని ఒక థిక్ పేస్ట్‌లా యాడ్ చేసుకోండి. థిక్ పేస్ట్‌లా చేసేసుకొని దాన్ని బౌల్‌లో అయినా లేకపోతే మీకు ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే దాంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఐస్ క్రీమ్ షేప్ కావాలంటే మోల్డ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా కావాలంటే బౌల్‌లో యాడ్ చేసుకోవాలి. దానిపైన నేనైతే చిన్నగా తరిమిన కాజుని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే చాకో చిప్స్ లేకపోతే వేరే నట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు అట్రాక్ట్‌గా అవ్వాలని దీనిపైన అయితే నేనైతే బూస్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ₹5 బూస్ట్ పౌడర్ ఉండేది కదా, దాన్ని తీసేసుకొని దాన్ని చక్కగా నేను మొత్తం యాడ్ చేసేసుకున్నా. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా 6-7 అవర్స్ డీప్‌లో పెట్టాలి. 6-7 అవర్స్ దీనిపైన ర్యాపర్‌కి కవర్ ఉండిద్ది కదా, అదైనా చేయొచ్చు. లేకపోతే దీనిపైన బౌల్‌కి మూత ఉండిద్ది కదా, అదైనా పెట్టి 6-7 అవర్స్ పెట్టేయాలి. ఈ కలర్ మొత్తం చేంజ్ అయ్యి బ్లాక్ కలర్‌లో వచ్చేసిద్ది. అది తింటే ఎంత హెల్తీ అంటే ఎంత హెల్తీ. పిల్లలు ఎంతో ఇష్టంగా ఇంకా హెల్తీ ఫుడ్ తింటారు. 6-7 అవర్స్ పెట్టిన తర్వాత చల్లగా బౌల్‌లో తీసేసుకొని తింటే ఆ టేస్టే వేరేలా ఉండిద్ది. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ చేసేయండి. ఓకేనా? బాయ్.